ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇన్ఛార్జీలను మారుస్తూ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటే సీట్ల సర్దుబాటుపై టీడీపీ జనసేన మధ్య చర్చలు పీక్స్ కు చేరాయి. ఈ రెండు పార్టీల సంగతి ఎలా ఉన్నా షర్మిల మాత్రం మహాదూకుడు మీద కనిపిస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా ఆమె గుప్పిస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. అటు ఫ్యామిలీ నుంచి ఇటు రాజకీయాల వరకు ప్రతి విషయాన్ని హైలైట్ చేస్తూ వైసీపీ శ్రేణులకు నిద్ర లేకుండా చేస్తున్నారు షర్మిల. కేంద్రంలోని బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేపట్టి తన దూకుడేంటో పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికల వేళ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మొత్తం జనాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం నిరసన చేసిన షర్మిల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనాల్లోకి వెళ్లనున్నారు. దీనికి తొలి విడతగా ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీ వరకు టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఏపీలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్న వేళ అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతోంది. దీనికోసం ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పుడు షర్మిల జిల్లాల పర్యటనలకు సిద్ధమయ్యారు. 5న మడకశిర నుంచి షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. రచ్చబండలు బహిరంగ సభల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు. 5వ తేదీ సాయంత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత రోజు సింగనమల అసెంబ్లీ స్థానం పరిధిలోని బండ్లపల్లిలో రచ్చబండ కార్యక్రమం చేపడతారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో బహిరంగ సభ ఉంటుంది. ఇలా 10వ తేదీ వరకు ప్రతిరోజు ఒక నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 10వ తేదీ నర్సీపట్నంలో రచ్చబండ, సాయంత్రం 5 గంటలకు పాడేరు బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.